హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కుటుంబ పెన్షన్ నియమాలలో మార్పులు, పూర్తి వివరాలు. సో, ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఒక ముఖ్యమైన క్లారిఫికే ఆహ్, క్లారిఫికేటరీ ఆర్డర్ విడుదల చేసింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత చాలామంది ఈ ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ మార్చారంట కదా! అంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఏంటి? అనైతే అడుగుతున్నారండి. సో, ఆ వివరాలన్నీ గూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందు గతంలో ఉన్న నియమాలు, ఓల్డ్ రూల్స్ ఏంటో చూద్దాము. తర్వాత ఇప్పుడు మార్చిన రూల్స్ ఏంటనేది చూద్దాము. గతంలో ఫ్యామిలీ పెన్షన్ అంటే ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా లేదా సర్వీస్ తర్వాత చనిపోయినప్పుడు అతని భార్య లేదా భర్తకు జీవనాధారం కోసం అయితే కుటుంబ పెన్షన్‌ను మంజూరు చేసేవారు. ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆ తేదీ నుంచి 10 సంవత్సరాలు గాని లేదా ఆహ్, ఉద్యోగి వయసు 65 సంవత్సరాలు చేరేంత వరకు గాని, ఈ రెండిట్లో ఏది ముందైతే అంతవరకు సాధారణ పెన్షన్‌కు రెట్టింపు డబల్ అయితే ఇచ్చేవారు. ఒకప్పుడు ముందన్నమాట. మరి ఎలా లెక్కించి ఇస్తారు? ఎంత ఇస్తారంటే, ఉద్యోగి చివరి నెల బేసిక్ పేలో 30% లెక్కించేవారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకైతే గ్రేడ్ పే, స్పెషల్ పే వంటివి కూడా కలిపి దానిపైన 30% మంజూరు చేసేవారు. మరి ఇది ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి 61 సంవత్సరంలో కాలం చేసినట్లయితే అతను 65 ఏళ్ల వచ్చే వరకు అతనికి సాధారణ పెన్షన్‌కు రెట్టింపు అయితే ఇచ్చేవారు ఫ్యామిలీ పెన్షన్ వారి యొక్క అర్హులైన వారికి. నియమాలలో మరి మార్పులు ఏంటి? ఏం మార్పులు జరిగాయి ఇందులో అంటే, తర్వాత ఈ నియమాలు అయితే మార్చారు. గతంలో ఉన్న 10 సంవత్సరాలను 7 సంవత్సరాలకు తగ్గించారు. ఇక వయో పరిమితి విషయానికొస్తే ఉద్యోగ వయసు 65 సంవత్సరాల నుంచి 67 సంవత్సరాలకైతే పెంచారు. అంటే చనిపోయిన ఉద్యోగి వయసు 67 సంవత్సరాలు చేరేంత వరకు గాని లేదా 7 సంవత్సరాల వరకు గాని. ఈ రెండిట్లో ఏది ముందైతే అంతవరకు వర్తిస్తుంది. ఇక పెన్షన్ మొత్తం గతంలో చివరి నెల జీతంలో 30% ఆహ్, అనేది డబుల్ అయ్యేదన్నమాట. అంటే 60% వరకు అయ్యేది. కానీ ఇప్పుడు దాన్ని కేవలం ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పేరుతో 50% తగ్గించారన్నమాట. సో, టైము తగ్గించారు. అలాగే పర్సెంటేజ్ తగ్గించారన్నమాట. సో, గతంలో 10 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు 60% ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం 50% ఇస్తూ అది కూడా 7 సంవత్సరాలు గరిష్టంగా 67 ఏళ్ళొచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నియమం ప్రకారంగా ఒక ఉద్యోగి 58 ఏళ్ళకి చనిపోయారనుకుంటే అతనికి 67 ఏళ్ళు వచ్చేంత వరకు చివరి నెల జీతంలో 50% లెక్కించి ఇస్తారు. లేదా అతను 50 సంవత్సరాల్లో చనిపోయి ఉంటే 7 సంవత్సరాలు అంటే అతనికి 57 ఏళ్ళు వచ్చేంత వరకు చివరి నెల బేసిక్ పే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పేరుతో 50% అయితే ఇస్తాడు. ఇది ఇదే ప్రస్తుత ఫ్యామిలీ పెన్షన్ నియమం అన్నమాట. తాజా క్లారిఫికేషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఎలాంటిదంటే ఫ్యామిలీ పెన్షన్ విషయంలో 7 సంవత్సరాలు గాని, లేదా 67 సంవత్సరాలు గాని అనే నియమం ఉంది. అయితే డాక్టర్లు వంటి కొన్ని ప్రొఫెషన్‌లలో రిటైర్మెంట్ వయసనేది 60 ఏళ్ళు గాని 65 ఏళ్ళుగానే ఉంది. వారికి ఈ నియమాన్ని ఎలా వర్తింపజేయాలనే సందేహం నివృత్తి చేశారు. మరి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఉన్నా సరే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వారికి 67 ఏళ్ళుగానే లేదా 7 సంవత్సరాలు గాని ఏది ముందైతే అంతవరకే అయితే ఇస్తారనమాట. చివరి నెల బేసిక్ పేలో 50% లెక్కించి ఇస్తామనైతే తెలిపారు. ఆ తర్వాత వారికి మళ్ళీ 30% సాధారణ పెన్షన్ వస్తుందని స్పష్టం చేశారు. ఇక రెండో కేస్‌లో ఒకవేళ ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు పెన్షన్ ఎలా? మల్టీ పెన్షన్ ఫర్ వైవ్స్ వైఫ్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన మరో క్లారిఫికేషన్ ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు పెన్షన్ ఎవరికి ఎంత ఇవ్వాలనే
అనే విధి విధానాలపైన మరోసారి స్పష్టత వివరణ అయితే ఇచ్చింది. హిందూ వివాహ చట్టం యాక్ట్ 1955 ప్రకారంగా నిజానికి హిందూ వివాహ చట్టంలో 1995 యాక్ట్ ప్రకారంగా మొదటి భార్య ఉండగా రెండో భార్య చేసుకోవడం నిషిద్ధం అన్నమాట. కాబట్టి మనకు 24 నవంబర్ సెప్టెంబర్ 2012 వరకు రెండో భార్యకు పెన్షన్ వచ్చే విషయంలో నిషేధం ఉండేది. ఆమెకు గాని, వారి పిల్లలకు గాని అర్హత ఉండేదే కాదు. అయితే 2013 జనవరి 16 తేదీన ఈ నిషేధాన్ని తొలగించి కొన్ని షరతులను విధించారు. ఈ షరతుల ప్రకారంగా న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం అతను రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే అతని రెండో భార్యకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెన్షన్‌కు అర్హురాలు అయితే లేదు. అయితే ఆమెకు కలిగిన సంతానానికి ఆహ్, ఫ్యామిలీ పెన్షన్ అర్హత అయితే వస్తుంది. అప్పుడు ఫ్యామిలీ పెన్షన్‌ను 2 భాగాలుగా చేసి మొదటి భార్యకి 50% అలాగే రెండో భార్య పిల్లలకు, వారి పిల్లలకనమాట 50% ఇస్తారు. అర్హత ఏంటంటే వీరిలో ఎవరికైనా అనర్హత ఏర్పడితే ఉదాహరణకు పిల్లలకు పెళ్ళైనప్పుడు లేదా 25 ఏళ్ళు నిండినప్పుడు లేదా కనీస పెన్షన్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు వారికి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట పెన్షన్ తీసుకోవడానికి. సో, వారి వాటా అప్పుడు 50% వారి వాటా గూడా ఈ మేరకు మొదటి భార్యకే వెళ్తుంది. ఇక రెండో భార్యకు పెన్షన్ హక్కు లేదు కాబట్టి ఆమె పిల్లలకైతే ఇస్తారనమాట. సో, ఒకవేళ ఫస్ట్ భార్య అర్హురాలు కాకపోతే పిల్లలకు, రెండో భార్య పిల్లలకు లేదంటే ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ పిల్లలకు అనర్హత ఏర్పడితే వారి వాటా మొత్తం కలిపి మొదటి భార్యకు బదిలీ అవుతుంది. అదేవిధంగా మొదటి భార్య పిల్లలందరూ అర్హులు అయితే ఆమె వాటా రెండో భార్య పిల్లలకు వస్తుందనమాట. సో, అంటే ఇక్కడ మొదటి భార్య పిల్లలకు, రెండో భార్య పిల్లలకు అర్హులైతే వారికి మాత్రమే వస్తుంది. ఇక ప్రత్యేక పరిస్థితులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా మెంటల్లీ డిసార్డర్డ్ పిల్లలు ఉంటే వారు డిపెండెంట్‌గా పరిగణించబడతారు కాబట్టి వారికి జీవితాంతం పెన్షన్ అర్హత అయితే ఉంటుంది. 40% కంటే ఎక్కువ ఫిజికల్లీ డిసేబిలిటీ ఉండి పెళ్లి చేసుకున్నా కూడా వారికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ అర్హత అయితే ఉంటుంది. ఇక విడాకులు తీసుకోబోతున్న వారి విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ మా కూతురుకో, వాళ్ళకో వస్తుందా అని అయితే అడుగుతూ ఉంటారు. సో, విడాకుల పిటిషన్ కోర్ట్‌లో ఫైల్ చేసి ఇంకా విడాకులు మంజూరు కాని స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి లేదా ఫ్యామిలీ పెన్షనర్ కుటుంబ సభ్యుల జాబితాలో ఈమె విడాకులకు అప్లై చేసింది కాబట్టి నా ఫ్యామిలీ పెన్షన్ లిస్ట్‌లో ఈమెను చేర్చండి అని ఆమె బ్రతికి ఉన్నప్పుడే దరఖాస్తు పెట్టుకొని ఉండాలి. ఆమెకు కనీస పెన్షన్ కంటే తక్కువ ఆదాయం ఉంటే ఖచ్చితంగా ఆమె డిపెండెంట్ అవుతుంది. చాలామంది ఈ విషయంలో డిక్లరేషన్ ఇవ్వరు. మరి దీనివల్ల ఉద్యోగి చనిపోయిన తర్వాత డిక్లరేషన్ లేదు కదా! ఫ్యామిలీ పర్టిక్యులర్స్‌లో అన్న సమస్య అనేది వస్తుందనమాట. అప్పుడు లీగల్లీ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి మనం బ్రతికుండగానే ఇవన్నీ సక్రమంగా చూసుకోవాలి. ఇక పెన్షన్ ప్రయారిటీ క్రమం. ఉద్యోగి చనిపోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి వర్తిస్తుందనే ప్రయారిటీ క్రమం ప్రకారం చాలామందికి అయితే తెలీదు. ప్రయారిటీ ప్రకారంగా మొదటి హక్కు ఫ్యామిలీ పెన్షన్‌కి మొదటి అర్హురాలు స్పౌస్ భార్య లేదా భర్త. మొదటి ప్రయారిటీ అతని లేదా ఆమె భార్యకు లేదా భర్తకు విడాకులు తీసుకున్న భార్యకు కూడా వర్తిస్తుంది ఇదే షరతులతో. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగి పెళ్లి చేసుకొనుంటే ఆమె భార్యకు కూడా వస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఆమె ద్వారా సంతానం ఉంటే ఆ పిల్లలకి కూడా ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హత అయితే ఉంటుంది. మిగతా షరతుల ప్రకారంగా. కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ఇకపోతే రెండవ అర్హులు ఎవరంటే పిల్లలు. భార్య లేదా భర్త లేనప్పుడు అంటే స్పౌస్ లేనప్పుడు పిల్లలకు అర్హత వస్తుంది. పెళ్లి, ఉద్యోగం, 25 ఏళ్ల వంటి అర్హత షరతులు కూడా వీరికి వర్తిస్తాయి. అంతవరకే వస్తాయన్నమాట. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వారికి పర్మనెంట్‌గా వస్తుంది. ఇకపోతే ఫ్యామిలీ పెన్షన్ అన్నమాట. ఇక మూడోది తల్లిదండ్రులు. సో, పిల్లలు తర్వాత మూడో ప్రయారిటీగా వీరిపైన ఆధారపడి ఉన్న వారి తల్లిదండ్రులకు వస్తుంది. నాలుగోది ఒకవేళ వారు కూడా లేనట్లయితే నాలుగోది సోదర సోదరీమణులు తల్లిదండ్రుల తర్వాత. ఒకవేళ వారు కూడా లేరు. కానీ వీరి మీద డిపెండ్ అయ్యి వీరి సోదర సోదరీమణులు
బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నట్లయితే వారికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ విధంగా ప్రయారిటీ అయితే ఉంటుంది. ముఖ్యమైన గమనికలు. మొదటి భార్యకు నేను రూ. 100 స్టాంప్ మీద రాసుకున్నాం. మా దగ్గరలో గుడిలో పెద్దలు పంచాయతీ చేశారంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చెల్లదు. త్రూ కోర్ట్ ద్వారానే విడాకులు తీసుకొని ఉండాలి. అదైతేనే లీగల్లీ ప్రొసీడ్ అవ్వడానికి అప్రోచ్‌మెంట్ ఉంటుంది. కుల పంచాయతీలు, పెద్ద మనుషుల ఒప్పందాలు విడాకుల విషయంలో చెల్లదు. అప్పుడు రెండో వివాహం ఇనెలిజిబిలిటీ అవుతుంది. రెండో భార్యకు కూడా పెన్షన్ అయితే రాదు. పిల్లలు మాత్రమే అర్హులవుతారు. ఇద్దరు ఉద్యోగస్తులైతేనే 2 పెన్షన్‌లొస్తాయా? అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉండి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పిల్లలకు రావాలంటే ఖచ్చితంగా 2 పెన్షన్‌లొస్తాయి. ఆ రెండిటి మీద కూడా డీఏ కూడా వర్తిస్తుంది. మరి ఎప్పుడు అర్హులవుతారు అంటే కనీస పెన్షన్ కంటే తక్కువ ఆదాయం ఉన్నప్పుడు అర్హులవుతారు. ఉద్యోగం లేకుండా కేవలం 2000, 3000 వంటి తక్కువ ఆదాయం ఉండి కనీస పెన్షన్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హత అయితే వారికి ఉంటుంది. సో, ఇవి కొత్తగా వచ్చిన నిబంధనలు. ఇవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్‌ఫేర్ ఇచ్చినటువంటి ముఖ్యమైన క్లారిఫికేషన్ అండి. సో, ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాము. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.